ఈ ముద్రని ఇలా మేము ఏ ఎక్సర్సైజ్ చేయలేము, మేము ఏ యోగా చేయలేము, కానీ మేము హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు డైలీ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా ఈ వీడియోలో చూపెడుతున్నట్టు డైలీ 10 or 15 మినిట్స్ 2 చేతులకి ఈ విధంగా మీరు ప్రెషర్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీ హెల్త్ పూర్తిగా హెల్తీగా తయారవుతారు. కాబట్టి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల. మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా మీరు హెల్తీగా ఉంటారు. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ చేయండి, ఈవినింగ్ చేయండి. చాలా హెల్తీగా తయారవుతారు. అలాగే మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా షేర్ చేయండి. ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి హెల్తీగా అవుతారు. కాబట్టి మీరు డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. పెద్దవాళ్ళకైతే ఇది ఈజీగా చైర్లో కూర్చొనైనా చేసుకోవచ్చు. కాబట్టి పెద్దవాళ్ళు కంపల్సరీగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు మోకాళ్ళ నొప్పి పోవాలి, మోకాళ్ళు ఎప్పుడు అరగకుండా ఉండాలి, మోకాళ్ళల్లో గుజ్జు కూడా కరగకుండా ఉండాలి అని అంటే డైలీ మీరు చిన్న వయసులో నుంచే ఈ విధంగా చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది, మోకాళ్ళు అరగకుండా ఉంటాయి, మోకాళ్ళు ఎప్పుడు యంగ్గానే ఉంటాయి. అలాగే 20 ఇయర్స్లో మన మోకాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అలానే ఉంటాయి ఇలా చేయడం వల్ల. కాబట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ మధ్య మోకాళ్ళు అరిగే సమస్య అందరికీ ఉంటుంది. చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు. చిన్న 30 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళు అరిగిపోయి ఇబ్బంది పడుతూ నడవలేక కుంటుకుంటూ నడుస్తూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లం రావద్దంటే ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ మోకాళ్ళు యంగ్గా ఉంటాయి, మోకాళ్ళలో గుజ్జు అనేది పోకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టి ఆరోగ్యవంతులు. మీ ఏళ్ళు వంకరగా ఉంటున్నాయా, కాళ్ళు వంకరగా తిరుగుతున్నాయా, బొటనవేలు దగ్గర వంకరగా ఉంటుందా? అయితే ఒక రబ్బర్ తీసుకొని ఈ ఏళ్ళకు మధ్యలో ఇలా పెట్టేసి ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళు స్ట్రైట్గా అవుతుంది. అలాగే బొటనవేలు దగ్గర వంకర అనేది పోతుంది. కాళ్ళు కూడా స్ట్రైట్గా తయారవుతాయి. ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల డైలీ ఇలా చేయండి. మీ కాళ్ళను స్ట్రైట్గా చేసుకోండి, అందంగా కనపడతాయి మీ కాళ్ళు. అలాగే ఇలా చేయడం వలన మీ పాదాల నొప్పి పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది కాళ్ళకి. కాబట్టి ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ఉంటుంది కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళైనా ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసి మీ కాళ్ళను అందంగా స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మీకు డైలీ నైట్ పడుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదా? అయితే పడుకునే 1 గంట ముందు ఈ విధంగా ప్రెషర్ పాయింట్ల వద్ద ఇలా రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. నైట్ మొత్తం మంచి గాఢ నిద్రలో ఉంటారు. ఎప్పుడు మధ్యలో లేవకుండా మంచి గాఢ నిద్ర పడుతుంది. ఇలా 3 ప్లేస్లలో రబ్ చేయండి. మీరు మంచి నిద్రలోకి జారుకొని మంచి మార్నింగ్ లేచేటప్పుడు హ్యాపీగా నిద్రలేస్తారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం.